టీజర్ చించి ఆరేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందులో డౌటే లేదు. మీరు క్యామియో చేస్తా అన్నారు. ఇప్పుడు కూడా ఆ మాట ఇప్పుడు కూడా ఆ మాట మీదనే ఉంటారా? ఆ క్యారెక్టర్ కొమ్మ తీసి ఈ క్యారెక్టర్ అది కాదు కదా. మీరు క్యామియో చేస్తా అని మాట ఇచ్చారు. అవును, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటారా? మాట మీద ఉన్నా. ఆ క్యారెక్టర్ కాదు అయితే పర్లేదు, అయితే ఓకే, డన్. అయితే క్వశ్చన్ వినిపిస్తలేదురా ప్లీజ్. నేను యాక్చువల్గా అంటే సినిమా గురించి మీ గురించి అని కాదు, అంత మ్యాడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీకు. అవును, అసలు ఇందాక గీతా గారు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో ఏ ఈవెంట్ లో ఇంత మ్యాడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూడలేదు. కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమైపోతాం సార్ ఇదంతా? అది నా రెస్పాన్సిబిలిటీ కదా సార్. మొన్న ఫంకీ రిలీజ్ అయినప్పుడు ఓపెనింగ్ చూసాము, అంత ముందు ఓపెనింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ సినిమా వీళ్ళ కోసం తీసిన సార్, ఫంకీ మేడ్ ఇట్ ఫర్ ఫ్యామిలీస్. అంటే ఈ సినిమా అప్పుడు ఈ క్రేజీ కనిపిస్తుంది అంటారు గ్యారెంటీగా? డెఫినెట్లీ కనిపిస్తుంది. కనిపించకపోతే ఇది డైరెక్షన్ చేసింది నేను, అండ్ ఫ్యామిలీ సినిమా తీసినప్పుడు ఫ్యామిలీ వైబ్ ఉంటుంది. మీరు వచ్చి మన ఖమ్మం పోయినాం ఫంకీకి, ఇట్ వాజ్ వైబ్రెంట్ వైబ్. సో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క. ఈసారి వీళ్ళు కనపడిపోతే వీళ్ళందరూ మీరు అడగాలి, వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారు సార్? మీరు కనిపిస్తున్నారు అప్పుడప్పుడు. నేను రోజు కనిపిస్తా. విశ్వక్ గారు సార్ టీజర్ బాగుంది. టీజర్లో స్క్విడ్ గేమ్స్ కానీ లేకపోతే నాని గారి హిస్టరీలో సెకండ్ హాఫ్లో ఒక కల్ట్ వస్తుంది. అవును, ఇలాగే ఒక ఫారెస్ట్లో ఒక గేమ్స్ పెట్టి వాళ్ళని చంపేసే ఒక కల్ట్ ఒకటి వస్తుంది. అవును, స్క్విడ్ గేమ్స్ లో కూడా ఇలాగే ఉంటుంది. అవును. ఏంటి రిఫరెన్స్ లేకపోతే? డెఫినెట్లీ ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ ఎక్స్ అనే ఒక సినిమా నుండి నేను రాయడం స్టార్ట్ చేసా. ఈ కథ నేను సొంతంగా రాసుకుంది 4.5 years నుండి రాసుకుంటున్నా. అంగమాల్ డైరీస్ రీమేక్ చేసి పలక్నమ్మ తీసా. అండ్ వెన్ ఇట్ ఈస్ దమ్కి వచ్చేసి ప్రసన్న కుమార్ దగ్గర కథ తీసుకొని నేను నా పరంగా మార్చుకొని చేసింది. కల్ట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం విచ్ ఐ రోడ్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో నేను ఇనిషియల్ 4 years బ్యాక్ నుండి ఒక ఐడియా లాగా ఫామ్ అవుతుండే. నేను ఎప్పుడు ఫోర్స్ఫుల్ గా డైరెక్షన్ చేయలేదు. కథ ఒకటి ఫినిష్ అయ్యి ఫుల్ స్టాప్ పడ్డప్పుడే సినిమా తీద్దాం అనుకున్నా. సో ఈ సినిమాకి సడన్ గా ఒక లాస్ట్ ఇయర్ ఒక టైంలో ఫుల్ స్టాప్ పడ్డప్పుడు దెన్ ఐ డిసైడెడ్ టు మేక్ దిస్ ఫిల్మ్. అంటే ముందుగా ఒక డైరెక్టర్ ఉండే, అదే క్వశ్చన్ కదా, ముందుగా ఒక డైరెక్టర్ ఉండే, కాకపోతే దగ్గరికి వచ్చేసరికి నాకు ఎందుకో మళ్ళీ సేమ్ తరుణ్ చెప్పినట్టు క్యాసెట్ నాకే క్లియర్ ఉండే కొంచెం దిమాక్లా. సో అది వెంటనే నేనే తీద్దామని డిసైడ్ అయిన ఉండే సార్. అంటే జనరల్ గా అందరూ భయపడిపోతారు కదా, సెన్సార్ వాళ్ళు ఏం రేటింగ్ ఇస్తారు నెక్స్ట్ అది అని చెప్పి. నేనే ఆరేసుకున్నాను, అందుకే వేసేసుకున్నారు. నేనే ముందే వేసేసుకున్నా సార్. ఆర్ఎన్ వేసుకున్నా. అంటే రిస్ట్రిక్టెడ్ డైరెక్ట్. అవునవును. సో అన్నిటికీ రెడీ అన్నమాట. సార్ కొత్తగా ఏదైనా చేయాలంటే ఇట్లనే చేయాలి సార్, తప్పదు ఇంకా. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. విశ్వక్ గారు ఇక్కడ ముందే అక్క ముందే మీరు వార్నింగ్ ఇచ్చారు కదా, లేడీస్ అండ్ కిడ్స్ మూవీకి దూరంగా ఉండాలి. లేడీస్ ఏం లేదు, నా ఫ్రెండ్స్ అందరూ లేడీస్ చూసి అన్నారు. వీక్ హార్టెడ్ పీపుల్ చిల్డ్రన్ అన్నా. అవును, అంటే వాళ్ళకి అవసరం లేకుండా అంత తీయడం అవసరం అంటారా? ఓన్లీ యూత్ ని ఉద్దేశించి ఇలాంటి డ్రగ్స్ మూవీ తీయడం అవసరం అంటారా? ఇప్పుడు చాలా ఉన్నాయి టీజర్లా, మీకు అవే కనిపిస్తున్నాయి. మనకి ఏమి ఇష్టమో అవి ఎక్కువ కనిపిస్తుంటాయి అంతే జనాలకి. నేను డ్రగ్స్ చేస్తే మూతి కోస్తా అన్న లెవెల్లో ఫ్రస్ట్రేటెడ్ ఉంటా సినిమాలో. లిటరల్లీ డ్రగ్స్ చేస్తే సంకానాగిపోతారు అని చెప్తున్నా సినిమాలో. మీరే థియేటర్ చూస్తారు, అర్థమైతే నిజంగా చూస్తాం. అయితే తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ డ్రగ్స్ మీద చాలా నా సినిమా చూస్తే సీఎం గారు కూడా పిలిచి సూపర్ గా అంటారు. నెక్స్ట్ నంది అవార్డు మీకే. అయితే నేను దాపెట్టుకునేది కాదు కదా, నేను అందరి ముందే పెడతా కదా సినిమాలో నేను ఏం టెన్షన్ తో తీసినా మీకు సినిమా రిలీజ్ అయినప్పుడు అర్థమవుతుంది. సో నంది అవార్డు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. సారీ గద్దర్ అవార్డ్స్ మైక్ ఎవరికైనా ఇవ్వాలా? లేదు, మీకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంతమంది క్రౌడ్ ని పిలుస్తున్నారు కదా ఈవెంట్ మేనేజ్మెంట్, అంటే సీటింగ్ కెపాసిటీ స్క్రీన్ లో ఎంత ఉందనేది ముందే మేనేజ్మెంట్ థియేటర్ నడుచుకుంటారు. మీకు ఎందుకు అంత స్ట్రెస్? కాదు, మీకు ఎందుకంటే స్ట్రెస్? సినిమా గురించి మాట్లాడదాం కదా. కెమెరాస్ కి ఆడియో ఈవెంట్ వాళ్ళకి చెప్తే ఏం చెయ్యాలి అని అడిగారు. మా కెమెరాస్ ఎందుకు మీడియాకి పిలవడం? ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తే అరుస్తారు. మరి ఆడియో ఓకే నెక్స్ట్
విశ్వ గారు ఇక్కడ ఇప్పుడు అక్క మీరున్నారు, మీరు సరే ఎవరు లేనప్పుడు మీరు కూడా మొన్ననేమో హీరో పేరు కానీ ఆయనేమో అలా తయారయ్యాడు, ఈయనేమో ఇలా తయారయ్యాడు. మీరు మాట్లాడింది ఇప్పుడు ఎట్లనో పోస్ట్ చేస్తారు కానీ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు. సో మీరు అవి ప్రాబ్లం. దేని గురించి? మొన్ననేమో నాని అలా తయారయ్యాడు, ఇప్పుడేమో మీరు ఇలా తయారయ్యాడు. తయారవుడు ఏంది, మీరు కూడా మర్యాద ఇవ్వాలి కదా మాకు. మీరు అన్నది వెళ్తాయి లేండి, వెళ్తాయి అన్న వెళ్తాయి. విశ్వకర్ మీకు ఏంటంటే ఏళ్ళు చూపిస్తారు, మేము చూపించినప్పుడు బాగా అవుతుంది మీకు. పర్లేదు వేరే మూవ్ అనేది కల్ట్ క్యారీ ఆన్ విత్ కల్ట్. అలా తయారయ్యాడు ఇలా తయారయ్యాడు అని అను గారు అన్నది ఒకటి ఉండదు పక్కన అట్లా. మీకు మాకు మధ్య ఎప్పుడు గారు ఉండదు, ఆ విషయం మీకు తెలియదు. లే మా పదజాలం నాకు చాలా మంచిగా ఉంటుంది. విశ్వ గారు సార్ ఈ కల్ట్ టైటిల్ ఫస్ట్ మన ఎస్కేఎన్ గారిది కదా? తెలియదు సార్ నాకు తెలియదు. నేను రిజిస్టర్ చేసుకున్నా అప్పటికే, ఇదివరకు నేను రిజిస్టర్ చేసుకున్నా అప్పటికే. మీరు ఎప్పటికీ నాదే. మీదేనా? యా సెన్సార్ అయిందండి ఇది? టీజర్ సెన్సార్ చేయించారు? లేదు సార్, వెళ్ళలేదా? రిలీజ్ కి ముందు, సినిమా రిలీజ్ కి ముందు. సెన్సార్ ఇస్తారనుకుంటున్నారా? సెన్సార్ అవుతుంది అనుకుంటున్నారా? పడతా సార్, నా తంటాలు నేను పడతా ఇంకా ఇంత మీరు పడతారు కాదు. విశ్వ గారు ఇక్కడ సార్ సార్ సినిమా చూస్తే టీజర్ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంది, చాలా గ్రాండ్ స్కేల్ లో చేశారు. బట్ రిస్ట్రిక్టెడ్ అని చెప్తున్నారు కొంతమంది. అంటే వీక్ హార్టెడ్, ఇంత ఫ్యామిలీస్ రావద్దు, ఇంతమంది రావద్దు అంటున్నారు. బట్ మరి వాళ్ళతో వచ్చిన దాంతో అంటే ఈ సినిమాకి ఏమో సార్, సినిమా అంటే పిచ్చి, ఒక మ్యాగ్నెస్ లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సినిమా తర్వాత సినిమా. ఇది డెఫినెట్లీ నేను తీయకపోతే ఈ జానర్ లా, ఈ ప్లాట్ లా, ఈ టైప్ ఆఫ్ వరల్డ్ లా సినిమా రాదనిపించింది. ఇంకా తెగించి తీసేసిన అంతే. వాళ్ళందరూ ఉన్నారన్న ధైర్యం అంతే. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు కదా, ఒక బంచ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ ఫిల్మ్ తోని. మీరు మొదలు పెట్టిన బంచ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పారు కదా ఈ సినిమాతో. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఎక్స్టెండెడ్ క్యామియో ఎలా ఉంటుందా, లేదా ఫుల్ లెంత్ ఉంటుందా వాళ్ళతో పాటు? సో బేసికల్లీ ఇట్స్ ఎ వరల్డ్ అండి. ఐఎమ్ సీయింగ్ ఇట్ యాజ్ అ బిగ్గర్ ఫ్రాంచైజీ చూస్తున్నా కల్ట్ అనే సినిమా. సో ఫ్రాంచైజీ పరంగా చూసుకుంటే నేను 45 minutes వస్తున్నట్టు. సో 45th minute నేను ఉంటా. మీరు చూసుకుంటే ఆవేశం ఫార్మాట్ లో మీకు ఏ టైంలో అయితే ల్యాండ్ అవుతారో మనకు ఫహద్ గారు, ఆ టైప్ లో మీకు యూ విల్ సీ మై ల్యాండింగ్. బట్ నేను స్టోరీ బిల్డ్ చేసి సెట్ చేసినా మీకు కనిపించకపోయినా వినిపిస్తుంటాను నేను. అండ్ షూటింగ్ అప్డేట్ ఏంటి, ఎంతవరకు అయిపోయింది? అయిపోయింది సార్. లాస్ట్ ఒక 15-20 days ఒక లాస్ట్ షెడ్యూల్ ఉంది, ఒక యాక్షన్ పీస్ ఉంది, ఇంకొక వేరే అవుట్డోర్ షెడ్యూల్ ఉంది. అది చేస్తే ఫిల్మ్ ఇస్ రెడీ టు రిలీజ్. ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయిపోయింది సార్, మొత్తం కొట్టించేసారు సినిమాకి. సో ఆ స్కోర్ చూసే వాచ్ ఇచ్చినట్టున్నారు. డెఫినెట్లీ సార్. రవివంశ్ అసలు దుమ్మలు అదురుతాయి థియేటర్ లో. రవివంశ్ గారు సార్, రవి గారు ఆ మ్యూజిక్ చూస్తుంటే అదిరిపోయింది సార్. మీకు ఇది కష్టం అనిపించిందా, లేకపోతే టాక్సిక్ ఆ మ్యూజిక్ కష్టం అనిపించిందా సార్? రెండు వేరే వేరే యాంగిల్ సార్, వర్కింగ్ స్టైల్. అది కూడా టాక్సిక్ కూడా వైలెంట్, అది కూడా పెద్ద వైలెంట్ ఏమన్నా అంటున్నాను. టాక్సిక్ డిఫరెంట్ కాన్సెప్ట్ సార్, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ సార్. తరుణ్ గారు హాయ్ అండి. విశ్వ గారితో లాంగ్ కొలాబరేషన్ ఉంది, లాంగ్ అసోసియేషన్ ఉంది. మీకు ఎప్పుడన్నా మీకు అట్లాంటి వాచ్లు కానీ ఏదైనా గిఫ్ట్ ఇచ్చారండి మీకు ఎంతవరకు? ఆయన ఇచ్చిన దాంతో నేను ఇప్పుడు ఇల్లు కూడా కట్టుతున్నా, అది వెనకాల జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ మనీ బిట్వీన్ అస్, ఇట్స్ వీఆర్ ఫ్యామిలీ అండ్ వీఆర్ గ్రోయింగ్ టుగెదర్. ఓకే, ఇట్ విల్ ఆల్వేస్ బి. ఇప్పుడు నా అన్న ఎంత ఇచ్చిన, నా తమ్ముడు ఎంత ఇచ్చిన, నేను కూర్చొని లెక్కలు వేస్తాను. ఓకే, మీ డైరెక్షన్ లో ఆయన వర్క్ చేశారు విశ్వక్ గారు కట్ యాక్షన్ చెప్తుంటే మీ ఫీలింగ్ ఏంటి ఈ సినిమాలో? ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్,
ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. ఆయన కట్ చెప్తున్నప్పుడల్లా ఐ ఫీల్ లైక్ హీస్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ కదా, హీస్ గ్రోయింగ్, సో 100% ఐ బీ ప్రౌడ్. ఓకే, ఈ ఒక పట్టాన యాక్సెప్ట్ చేసేవాళ్ళ సీన్ చేస్తుంటే మీరు ఒక పట్టాన యాక్సెప్ట్ చేసేవాళ్ళ సతాయించేవాళ్ళ? సీన్ చేస్తున్నప్పుడు ఒక పట్టాన ఓకే చేసేవాళ్ళ లేకపోతే మిమ్మల్ని కొంత సతాయించేవాళ్ళ? ఇది కావాలి ఇది కావాలి నాకు ఇలా చేయండి ఇలా కాదు, చేయండి. నేను ఈ సినిమాలో డైలాగ్ రాసిన యాక్టింగ్ చేయలేదు, ఓన్లీ డైలాగ్. సో ప్రీ ప్రొడక్షన్ లో జరుగుతుంది. ఓకే, డెఫినెట్లీ చాలా చాలా కొలాబరేషన్ జరిగింది, కానీ నేను విశ్వాక్ ఆల్వేస్ సింక్లు ఉంటాం, వేవ్ లెంత్ ఇస్ సేమ్, సో ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. విశ్వకర్ సార్ యాక్షన్ మూవీస్ కానీ థ్రిల్లర్ మూవీస్ కానీ ఒక రేంజ్ ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. మీ టాక్స్ కల్ట్ ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అనుకుంటున్నాను మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బాక్స్ ఆఫీస్? అని తెలిస్తే నేను బాబాజీ అవుతుండే కదా సార్. కానీ చూద్దాం. మనకుంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా మనకు. లేదు సార్, అది నాకు ఫస్ట్ 5-6 సినిమాలు ఉంటే దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి సినిమాకి ఒకటే కష్టం పడి 1 డే ఎట్ ఎ టైం 1 ఫిల్మ్ ఎట్ ఎ టైం, ప్రతి సినిమాకి ప్రతిరోజు ప్రతి గంట ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం. సో ప్రాసెస్ సార్. సినిమా అయితే మేము ఎంత మ్యాడ్నెస్ తో చేసినామో మీకు టీజర్ చూసినప్పుడు అర్థమై ఉంటుంది. ఓకే, ఒక హీరో 45 మినిట్స్ వరకు స్క్రీన్ మీద కనపడలేదు అంటే ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. నేను రాకపోవచ్చు సార్ సినిమాలో, కానీ సినిమా తీసి నడిపిస్తుంది నేనే అక్కడ. ఓకే, సో మీకు నేను కనిపించకపోయినా అనిపిస్తుంటా ఓకే, చూస్తున్నంతసేపు. ఓకే. ఎంత ఉంది సార్ సుమారుగా, ఎంత ఉండొచ్చు డ్యూరేషన్ ఇది? నాదేం లేదు సార్, వచ్చిన తర్వాత ఎండింగ్ వరకు ఐఎమ్ ఇన్ ద ఫిల్మ్. ఎన్ని బ్లాక్లు ప్లాన్ చేశారు ఫైట్? సినిమా రన్ టైమ్ మైట్ బి 2 or 10 minutes. ఓకే, ఎన్ని బ్లాక్లు ఉంటాయి ఫైట్స్? ఫైట్లా సార్? ఫైట్లు రకరకాలు ఉంటాయి. బిగినింగ్ నుండి నడుస్తూనే ఉంటుంది సార్. ఓకే, ఒక అరగంట ప్రశాంతంగా ఉంటారు సినిమాలు, అంతే. అదొకటి చెప్పగలను. ఓకే, ఫస్ట్ అరగంట ప్రశాంతంగా ఉంటారు సినిమాలు, అదొకటి చెప్పగలను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. విశ్వక్ గారు, ఇదివరకు చేసిన ఏ డైరెక్టర్ కింద పనిచేసినప్పుడు మీరు హీరోగా ఇతర డైరెక్టర్లు చేసినప్పుడు సినిమాలు అన్ని కొద్దిగా ఫ్లాప్ అవ్వడం జరిగింది కదా, ఇప్పుడు మీరే డైరెక్టర్ మీరే హీరో కాబట్టి ఎంతవరకు హిట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇది అదే క్వశ్చన్ తెలుగులో మళ్ళీ అడిగారు మీరు. కాదు, డెఫినెట్లీ సార్, ఇది డెఫినెట్లీ జానర్ బ్రేకింగ్ ఫిల్మ్. ఇప్పుడు ఇంకా మేము పోస్టులు కూడా పెట్టలేదు మా యూట్యూబ్ లో, ఇప్పుడు రియాక్షన్ మాకు అర్థమైపోతుంది. డెఫినెట్లీ ఇట్స్ ఫస్ట్ ఇండియన్ స్లాషర్ అండ్ ఐ థింక్ జెన్జీ ఇప్పుడు నా జనరేషన్ నుండి ఇంకా బ్యాక్వర్డ్స్ వెళ్తుంటే ఇంకా ద క్రౌడ్ గెట్స్ ద క్రేజియర్ దే గో ఫర్ దిస్ ఫిల్మ్. ఇట్స్ డెఫినెట్లీ చాలా న్యూ ఏజ్ సినిమా ఒకటి చేయాలని పని కట్టుకొని అసలు లాభాలేంది లెక్కలు వేసుకోకుండా, బడ్జెట్ లేనిది, ఎంత లిమిట్లో చేయాలి లిమిట్ లేదు, చేసుకుంటూ ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపోయినాం అంతే. డెఫినెట్లీ ఇట్స్ హోల్ ఇంటెన్షన్ టు డెలివర్ న్యూ ఏజ్ సినిమా. మీ ఏ సినిమాకైనా సరే ఒక పెద్ద స్టార్ ఈవెంట్కి తీసుకొస్తుంటారు, ఈసారి ఎవరిని తీసుకొస్తారు? సార్ ఈసారి ఎవరిని తీసుకొస్తారు? చూద్దాం సార్, ఆ టైంకి చూద్దాం. వస్తున్నారు కదా అని మనం కూడా ఊకే వెళ్ళిపోతుంది కదా సార్, అట్లా. ఇది బ్లడ్ షెడ్ ఫిల్మ్ కదా, సో ప్రాస్థెటిక్స్ ఎంతవరకు యూసేజ్ ఉంది, CGI ఎంతవరకు? 50-50 సార్, 50-50. బట్ ప్రాస్థెటిక్స్ ఇండియాలో ఉన్న అవైలబిలిటీ అనేది ఎంతవరకు? లేదు, మన తెలుగు అమ్మాయి బ్రహ్మాండంగా చేసింది ఒక అమ్మాయి.